अस्सलामुअलैकुम नाजरीन, इदराक न्यूज़ ऑफ इंडिया में आप सभी का खैर मकदम है। राजौली मंडल के थनवाड़ा में एथेनॉल इंडस्ट्री के क़याम के खिलाफ एहतजाज करने वाले किसानों को बुध के रोज महबूबनगर जिले जेल से रिहा कर दिया गया। साबिक़ वजीर श्रीनिवास गौड़ ने जेल में इनसे बात की। हमने तमीला प्रोजेक्ट के जरिए हजारों एकड़ को पानी फराहम किया। हमने ये BRS हुकूमत के दौरान किया ताकि दूसरे इलाकों के लोग आलमपुर और गदवाल की तरफ हिजरत करें। सनत इन शोबों में ठीक नहीं जो अभी सब्ज हो रहे। कांग्रेस हुकूमत के लिए ये ठीक नहीं कि वो सब्जारों में दोबारा सनतें लगाने की कोशिशें करे। किसानों को बीड़ियां डालकर जाना दुरुस्त नहीं। किसानों को चोरों में शुमार होते देखना तकलीफदाह है। जुल्म के खिलाफ मज़ाहमत की फितरत तेलंगाना के लोगों के खून में शामिल है। मुकदमात के नाम पर इंतशार फैलाना दुरुस्त नहीं। अगर हुकूमत का अहलकारों का रवैया ऐसा रहा तो 1200 गांव आएंगे और 12 गांव लड़ेंगे। ड्यूटी पर मौजूद जेलर पर भी मुकदमा दर्ज। खेतों में ज़रूरी काम करने वाले किसानों को पकड़कर मुकदमात दर्ज कर लिए गए और झूठे मुकदमात दर्ज किए गए। कोई सनत नहीं जहां फसलें उगाई जाए, इसे फौरी तौर पर मनसूख किया जाए। किसानों पर दर्ज झूठे मुकदमात वापस लिए जाए। जब हम इख्तिदार में थे तो अवाम के खिलाफ नहीं गए। अवाम ने मुखालिफत की तो नजरसानी की और इनके मुतालबात के मुताबिक फैसलों को तब्दील किया। साबिक़ म्यूनसिपल चेयरमैन नरसिमुलू, टाउन सदर शिवराज, खायदीन नवाकांत, पाला सतीश और दीगर ने साबिक़ वजीर के साथ शिरकत की। ऐसी ही खास और अहम खबरों से अपडेटेड रहने के लिए चैनल को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। పోలీస్ స్టేషన్ లో ఉన్న అల్లంపూర్ కోర్టు తీసుకొచ్చి ఇదే జనం గురించి ప్రజా సమస్యల మీద మనం చేయకపోయినా హ్యాపీ, ఇది దెబ్బల కింద హ్యాపీ, ఏదైనా హ్యాపీ, సంతోషంగా స్వీకరించాలి, భయపడదు. మన గురించి మనం చేయకుంటాం. జనం ఊరుకోవడం గొప్ప. మీకు తాత్కాలికంగా ఇబ్బంది పెట్టచ్చు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం శాస్త్రంగా ఇబ్బంది పెట్టచ్చు. భయపడద్దండి, ధైర్యంగా ఉండి మళ్ళీ రెండు నదులు ఉన్నా కూడా ఎంతో అన్యాయానికి గురైనటువంటి ప్రాంతం. ఇప్పుడిప్పుడే అక్కడ పంటలు మచ్చబడుతూ ఉన్నాయి. మేము తుమ్మిళ్ళ ప్రాజెక్టు తెచ్చి వేలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం. పెద్ద ధన్వాడ దగ్గర ఫ్యాక్టరీ ఇండస్ట్రీ ఏదైతే ఇథనాల్ ఇండస్ట్రీ పెడుతుందో దానికి దగ్గరలో 150 ఎకరాలు గవర్నమెంట్ డైరెక్ట్ గా మేము మార్కెట్ వాల్యూకు భూమి కొని 150 ఎకరాల భూమి సిటీలకు ఇచ్చినాం. అక్కడ తొమ్మిళ్ళ ప్రాజెక్ట్ తెచ్చినాం. అక్కడ ఇంకా ఎన్నో రకాలుగా అక్కడ నుంచి వలసపోయి బతికే వాళ్ళు, కానీ కర్నూలు నుంచి రాయచూరు నుంచి బతకడానికి అల్లంపూర్కు గద్వాలకు వచ్చిన పరిస్థితి చూసినాం. కానీ అలా రైతులకు వేడిలు వేయడం, ఒక దొంగల మాదిరిగా, ఒక బందిపోట్ల మాదిరిగా వాళ్ళు చిత్రీకరించి భయభ్రాంతులకు చేసి వేడిలేసి తీసుకుపోవడం అనేది ఇది ఎక్కడిది న్యాయమో మాకు అర్థం కావట్లేదు. ఇంత అన్యాయం ఎక్కడ కూడా ఉండదు. మరి ముఖ్యంగా జైలర్ ఆయన డ్యూటీలో ఉంటే, డ్యూటీలో ఉన్న జైలర్ నార్కల్లో డ్యూటీలో ఉన్నటువంటి జైలర్ పేరు ఊరున అయినంత మాత్రాన జైలర్ పేరు కూడా ఏత్రిగా పెట్టిండ్రు. అక్కడ లేకపోయినా ఆయనను ఏత్రిగా పెట్టిండ్రు. ఆడ లేని వాళ్ళను ఎట్లయికి ఇచ్చిండ్రు. దొరికిన వాళ్ళను చిన్న చిన్న పిల్లలు సీర్ల కాడుకొని పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి కేసు పెట్టి జైలుకు పంపించారు. ఇలా జైలు నుంచి కోర్టు కొంత వేడిలేసి దొంగల మాదిరిగా బందిపోటు మాదిరిగా భయపెట్టించారు. తెలంగాణ గడ్డ అన్యాయాన్ని ఎదిరిస్తుంది, అణచివేతలకు ఎప్పుడు కూడా భయపడదు. తెలంగాణ రక్తంలోనే ఉంది, నడిగడ్డ అసలు భయపడదు. వీడు వేడిలేసి భయభ్రాంతులకు గురి చేసి ఉద్యోగులను కూడా కేసులు పెడితే మాత్రం వాళ్ళు భయపడి ఎందుకు పోతారంటే పొరపాటు. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇథనాల్ ఫ్యాక్టరీ వెంటనే రద్దు చేయాలి. కేసులు మొత్తం కొట్టేయాలి. కేసుల పేరు మీద అరాచకం చేస్తే బాగుండదు. ఆ 12 ఊర్లు కాదు, 1200 ఊర్లు, 2300 ఊర్లు కూడా వాళ్ళకి పద్ధతిగా ఉంటాయి. ప్రభుత్వం వెంటనే, గతంలో వేరే జిల్లాలో కూడా రద్దు చేసి ఇథనాల్ ఫ్యాక్టరీ ప్రజలకు ఇక్కడ కూడా వేరే దగ్గర ఇవ్వండి, అభ్యంతరం వేరే దగ్గర ఇవ్వండి. అక్కడ పంటలు పండించుకొని చెమట రక్తము ఒడిసి దున్ని పంటలు పండించే రైతులు అక్కడ
అందుకే మేము భూమి కొనిచ్చినాం మా రైతులకు, మార్కెట్ రేట్ కొనిచ్చినాం. మేము తుమ్మిళ్ళ ప్రాజెక్టు ఇచ్చినాం. భీమా, నెట్టెంపాడు, జూరాల ఇంకా నీళ్లు స్థాయిని పెంచి పాలమూరు రంగారెడ్డి జిల్లా నుంచి కూడా ఎండాకాలం జూరాలను నింపి మళ్ళీ రివర్స్ లో పంపింగ్ చేసి శ్రీశైలం నుంచి అక్కడ నీళ్ళు ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన కూడా మా దగ్గర ఉంది. కనుక వెంటనే కేసులను రద్దు చేయాలి, అక్రమ కేసులు అన్ని కూడా ఎత్తేయాలి. డ్యూటీలో ఉన్న జైలర్ పేరు కూడా పెట్టినటువంటి ఆయన డ్యూటీలో ఉండడానికి సర్టిఫికేట్ ఇచ్చింది అధికారులు. ఇదే ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఆ అధికారి డ్యూటీలోనే ఉన్నాడు, మీకు ఎట్లా పెట్టింది కేసు అని చెప్పి ఆన్ డ్యూటీ అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చింది. వెంటనే రద్దు చేయాలి. ఖచ్చితంగా మేము బాధ్యతగా ఉంటాం. లేనట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం. వీళ్ళు ఇచ్చిండ్రా వాళ్ళు ఇచ్చిండ్రా అనేది పక్కకు పెడదాం. ప్రభుత్వం ఎలా ప్రభుత్వం మీది, మీ చేతిలో ఉంది, అధికారం ఉంది. ప్రజలకు వ్యతిరేకంగా మీరు వెంటనే తగ్గాల్సిన అవసరం ఉంది. మేము అధికారం ఉన్నప్పుడు కూడా ప్రజా వ్యతిరేకంగా ఇప్పుడు వచ్చినప్పుడు 2 మెట్లు దిగి మేము సవరించుకున్నాం తప్ప గవర్నమెంట్ మా ఇష్టం అని ఇప్పుడు మేము వ్యవహరించలేదు. కనుక మీరు కూడా వెంటనే రద్దు చేయాలి, కేసులు ఎత్తేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం.